హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి చిట్టి దోశ చేస్తున్నానండి. పిల్లలకు కాదు, మా వారికి. మా వారికి చిట్టి దోశలు కావాలంట, అందుకోసం వేస్తున్నానండి. ఇలా మా చిన్న అబ్బాయి తింటాడు. ఇద్దరు స్కూల్కి వెళ్ళారండి. పిల్లలు అయితే కూడా దోశ అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరిలో ఎక్కువ టిఫిన్ అంటే దోశే ఉంటుంది. పిల్లలు ఉన్నాక పిల్లలు ఇష్టంగా తినేది దోశ. దోశ అయితే రెడీ అయిపోయిందండి. పచ్చడి వచ్చేసి పల్లీలు, ఎండుమిర్చి అండి పచ్చడి. రోజు పచ్చిమిరపకాయలు ఎందుకని ఈరోజు ఎండుమిరపకాయలే చేశాను. పచ్చడి అయితే సూపర్ టేస్ట్ ఉంది అన్నారు పిల్లలు అయితే. ఇంకా నేను తినలేదు. ఇప్పుడే పూజ అయితే కూడా పూర్తి అయిపోయింది. చిట్టి దోశలు అయితే రెడీ అయిపోయాయండి. పెద్దవాళ్ళకి చిట్టి దోశలు, చిన్నపిల్లలకి పెద్ద దోశలు. దోశ అయితే రెడీ అయిపోయింది. పచ్చడి అండి, ఎండుమిర్చితో చేశాను. కొంచెం చింతపండు వేసిన టేస్ట్ అయితే సూపర్ ఉంది. సాంబార్కి అయితే చింతపండు నానబెట్టేసాను. చూడండి ఎలా ఉందో. నేనైతే ఇవ్వన గోంగూర, కరివేపాకు, కొత్తిమీర అండి బాగా ఉడకబెట్టేసి వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్ అయితే ఇప్పుడు తాగేస్తాను. దోశలు అయితే రెడీ అయిపోయాయి. టిఫిన్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ముల్లంగి సాంబార్ అండి. ముల్లంగి అయితే కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. చాలా చల్లగా ఉన్నాయి, అందుకే వాటర్లో వేసేసాను. లలిత సహస్రనామం పెట్టినానండి. ఇప్పుడే పూజ అయితే అయిపోయింది. పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఈరోజు లేట్గా లేసాను. పూలైన అయితే కానీ వచ్చేసింది, కానీ మీరు లేట్గా లేసేసరికి అలా పెరిగిపోయిందన్నమాట. మీరైతే కూడా వ్రతం చేస్తున్నాను కదండి, వెంకటేశ్వర స్వామి వ్రతాను. అందుకు ఇంకా విగ్రహాలు అయితే నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను, పీట వేసుకొని. గోవలుని ఇక్కడే పెట్టేసుకున్నాను. నా పూజ ఎలా ఉందో ఏమో కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చని నచ్చకపోని చూడండి అండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇదే అండి, మార్నింగ్ అయితే కూడా ఫుల్ హడావిడి. వేసినప్పటి నుంచి ఇప్పుడైతే కూడా టైం వచ్చేసి 10 అవుతుంది. అసలు కూర్చునేకే లేదు. 5:30కి వేసాను. 5:30 నుంచి ఒక క్షణం కూడా తీరిక ఉండదు. పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు వాళ్ళ స్కూల్కి వెళ్తా అంటే పూజ అయిపోతానంటే మా వారికి ఇంకా టిఫిన్ పెట్టేసేయాలి, నేను టిఫిన్ తినాలి. అందులో ఈరోజు నీళ్ళు ఒక్కటి వచ్చేసాయి. నీళ్ళు అన్నీ పట్టేసరికి ఇంకా టైం అయిందండి. నేనే దేవునా ఇంకా ఆకుకూరలన్నీ ఉడకబెట్టేసుకున్నాను కదా, ఆ వాటర్ తాగి ఒక 10 నిమిషాల తర్వాత టిఫిన్ తినేస్తాను. టిఫిన్ తినేసరికి 11 అవుతుంది. ఈరోజు మంగళవారం కాబట్టి పూజ చేసుకుంటాను. శుక్రవారం, మంగళవారం, శనివారం అయితే కూడా బట్టలు అయితే ఈరోజు ఉతికాను. అందుకు డ్రెస్ ఉందండి, ఒక డ్రెస్ కుట్టుకోవాలి. ఈరోజు పండగ వస్తుంది కదా, బ్లౌజ్ కుట్టుకోవాలి, డ్రెస్ కుట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు, లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను మీలో ఒకరిని, మీరందరూ మా ఫ్రెండ్స్ కదా. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేయక ఎవరు చేస్తారు లేండి, చేస్తారు కంపల్సరీ. ఓకే అండి, బాయ్ బాయ్.